శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా గారు. మనం గత వారం అంటే పూర్ణానంద స్వామి దగ్గర ఉన్నటువంటి భక్తుల్లో, స్వామివారి శిష్యుల్లో కూడా మనం స్వామీజీ గురువైనటువంటి రాకాడి బాబాని దర్శించుకున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారని చెప్పుకుంటూ, స్వామీజీ యొక్క శిష్యుడైన రమణ బాబా ఒక 3-4 సార్లు రాకాడి బాబా వారి దర్శనం చేసుకున్నారు అని, అలా చివరిసారి మాత్రం మళ్ళీ ఎంతో విశేషమైన దర్శనం కలిగింది, విశేషమైన అనుభవాలు కలిగాయి. ఎందుకంటే ఆ సమయంలో పూజ మాస్టర్ గారి ద్వారా మాస్టర్ గారిని అక్కడికి తీసుకువెళ్తూ వారు కూడా మళ్ళీ వెళ్ళటంతో 2-3 రోజుల తర్వాత ఎప్పుడు ఎవరికి లభించిన అవకాశం అక్కడ మాస్టర్ గారితో పాటు రమణ బాబా కూడా కలగటం అనేది మనం తెలుసుకుందాం. అంటే మాస్టర్ గారు పట్ల రాకాడి బాబా వారు ఎంత ప్రీతి చెంది, తర్వాత ఆ రోజు వారి దగ్గర అనసూయ ఆశ్రమంలో రాకాడి బాబా వారి సన్నిధిలో ఒక నిద్ర చేయటానికి అవకాశం ఇచ్చి, వారే స్వయంగా మాస్టర్ గారికి కాఫీ పెట్టి ఇవ్వడం, తర్వాత ప్రసాదం చేసి ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ తెలుసుకున్నాం. సంవత్సరంలో నవంబర్ నెల చతుర్దశి కృతికా నక్షత్ర శుభదినాన శ్రీ పూర్ణానంద వారు తమ శిష్యుడైన కారం కృష్ణమూర్తి, శ్రీమతి శారదాంబ దంపతుల ఇంటిలో యజ్ఞగుండంలో అగ్నిని ప్రజ్వలింపజేసి లోక కళ్యాణార్థం యజ్ఞం ప్రారంభించారు. మనం స్వామివారి చేతులు చెప్పుకున్నాం. ఒక 2 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఒక యజ్ఞం చేశారనమాట. అంటే స్వామివారు అక్కడ లోక కళ్యాణార్థం, తర్వాత వీళ్ళకున్న కష్టాలకు కూడా తొలగటం కోసం స్వామివారు ఒకసారి చెప్పారట. స్వామివారు ఈ కారం కృష్ణమూర్తి గారంటే స్వామివారి దగ్గర ఎంతో సేవ చేసి స్వామివారి చేత ప్రశంసించబడ్డవాళ్ళు. ఒకసారి వాళ్ళ ఇంట్లో దానికి హోమగుండం అవి ఏర్పాటు చేసుకోమంటే వారు అనుకున్నారట, మేము బ్రాహ్మణం కాదు, పైగా మేము చక్కగా ఈ అంత నాన్ వెజ్ అవంతా తింటూ ఉంటాము, స్వామివారు చెప్పారు కానీ ఇవన్నీ మనకు వచ్చినవి కాదు అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడట. చేస్తూ ఉంటే ఆసక్తి కలిగినటువంటి ఇంకొక భక్తుడు సత్యనారాయణ గారని, స్వామివారు చెప్పారు కదా మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పి అవంతా కట్టించిన తర్వాత మళ్ళీ స్వామివారు ఏం మాట్లాడలేదట. అంటే వారు అన్నారప్పుడు, ఈ భక్తుడు మీరు స్వామివారిని వెళ్ళి ఆహ్వానించండి, స్వామివారిని ఆహ్వానిస్తే అప్పుడు స్వామివారు వస్తారు అని చెప్పిన తర్వాత వెళ్ళి, స్వామీజీ మీరు చెప్పినట్లుగా హోమగుండం కట్టించాం, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రండి అంటే, కొంత అయిపోయిన తర్వాత ఆ రోజు తర్వాత సరే పదండి అని బయలుదేరారట. స్వామీజీ బయలుదేరుతూ ఉంటే స్వామీజీ ముందు అందరికి అగ్నినారాయణ కనపడుతున్నాడట. అంటే జ్యోతి ముందు వెళ్తూ ఉంది. అట్లా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కట్టినటువంటి దానిలో ఆ రోజు స్వామివారు స్టార్ట్ చేశారట. అప్పటి నుంచి నిర్విరామంగా 2 సంవత్సరాల పాటు ఎంత అద్భుతమైంది అంటే, అక్కడికి వచ్చి కొన్ని వేల మంది, అందులో ఆ యజ్ఞంలో వాళ్ళు కూడా పాల్గొని జరుగుతూ ఉండేది, వచ్చి వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. రాత్రిపూట ఎవరు చేయకపోయినా కానీ అగ్ని ప్రజ్వలుతూ ఉండేదట. అంటే అప్పుడే ఎవరో అందులో నెయ్యి వేసి చేస్తున్నట్టుగా. అంటే అక్కడ వచ్చే శబ్దాలు, తర్వాత ఈ గజ్జలు మోతలు, లేకపోతే ఎవరో నడుస్తూ మాట్లాడుతున్నట్టుగా. అంటే మనం ఏమనుకుంటాం, ప్రత్యక్షం అంటే మన కళ్ళకు కనపడితే ప్రత్యక్షం అనుకుంటూ ఉంటాం. చూడండి, మన కళ్ళకు కనపడితేనే మనం ప్రత్యక్షం అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇన్ని రకాల శక్తులు, ఎన్ని రకాల ఎనర్జీస్ ఉన్నా కానీ మనకేం కనపడవు, మరి ప్రత్యక్షమే కాదా? సో అట్లా ఎంతో గొప్పగా జరిగినటువంటి హోమం తర్వాత వర్షం పడుతూ ఉన్నా కానీ ఆరేది కాదట. వర్షం పడుతూ ఉన్నా కూడా అది ఇంకా బాగా అగ్ని ప్రజ్వలితూ ఉండేదని. అక్కడ మొత్తం 704 రోజులు ఆ యజ్ఞం కొనసాగింది. అదంతా కూడా గురుకృపే అని చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ ఎన్నెన్నో లీలలు జరిగాయి. ఒక అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆ హోమగుండం చుట్టూ ఎవరో తిరుగుతున్నట్లుగా గజ్జల సబడి వినిపించేది. అంటే స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు వీళ్ళందరూ కూడా స్వామివారు వెలిగించినటువంటి ఆ హోమగుండంలో వాళ్ళు వచ్చి చేయటం, పూజ, ఇవన్నీ కూడా
అయితే అప్పుడు వీళ్ళు స్వామీజీని అడిగారట, స్వామీజీ ఇట్లా జరుగుతూ ఉంది, ఎవరు చేయకపోయినా కానీ హోమంలో ఆ నెయ్యి వేసి అదంతా హోమ ద్రవ్యాలు వేసి చేస్తున్నట్లుగా రాత్రిపూట కూడా వెలుగుతూ ఉంది, అక్కడ ఏవేవో శబ్దాలు ఉంటున్నాయి, వెళ్తే మాత్రం మాకేం కనపడట్లేదు అంటే అక్కడ దేవతలు వాళ్ళు వచ్చి అదృశ్యంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు అని స్వామివారు చెప్పినట్లుగా వీళ్ళకి తెలిసిందనమాట. అట్లా ఒక్కొక్కప్పుడు ఆ హోమగుండం దగ్గర కూర్చొని శ్రీ రాకాడి బాబా వారి గురించి స్వామివారు వారి భక్తులు మాట్లాడేటప్పుడు మనం చిచ్చుబుడ్డి వెలిగిస్తే అది బుస్సుమని వెలుగులు ఎలా విరజిమ్ముతుందో, ఎలా కాలిపోతుందో, అలాగే హోమగుండంలో నుండి భస్మం ఒక్కసారిగా బుస్సుమని నిప్పురవ్వలతో సహా పైకి వచ్చేదట. అంటే స్వామివారు ఎప్పుడైనా సరే వారి గురువు గారిని రాకాడి బాబా వారి గురించి వారి లీలలు కానీ ఇవి గొప్పగా చెప్తూ ఉంటే అక్కడ స్వామీజీ బాబా వారి ప్రజెన్స్ తెలిసేదట. ఒక్కసారిగా ఒక పెద్ద మెరుపు రావడమో లేకపోతే ఏదో ఒక ఇలా అంటే ఒక స్పెషల్ ఏదో ఒకటి జరిగేది. అంటే నేను వింటున్నాను మీరు చెప్పే మాటలని బాబా తెలియజేసేవారని. మనకు అర్థం కాదు, కానీ స్వామీజీకి తెలుసు కదా. అట్లా స్వామీజీ అక్కడ కూర్చొని ఆ హోమగుండం దగ్గర రాకాడి బాబా వారి లీలలు వారి గురించిన మాటలు చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఆ హోమగుండంలో నుంచి ఒక మనకి దీపావళి టైంలో మనం పెట్టే చిచ్చుబుడ్డి పెద్దది పెడితే ఎంత వెలుగుతో వస్తుందో అట్లా అందులో నుంచి ఊది లేచిపడేదట. రాకాడి బాబా అంటేనే ఊది అని. అందుకని ఆ హోమగుండం నుంచి ఊది అంతా లేచి వీళ్ళందరి మీద పడేదట. అంటే స్వామివారు చెప్పారు, బాబా వారు సంతోషిస్తూ ఉన్నారు మనం వారి గురించి మాట్లాడుతూ ఉన్నాము అని. అది ఎంతగా దూరంగా పడేదంటే అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళ తర్వాత ఆసనాల పైన ఈ పరుచుకున్న వస్త్రాల మీద వాటి మీద పడి అవన్నీ కూడా కాలి చిల్లులు పడేవట. రాకాడి బాబా వారిని స్మరణ చేస్తూ ఉంటే అలా భస్మం విరజిమ్మిన సంఘటనలను వారిచ్చిన అనుగ్రహపూర్వకమైన అనుభూతిగానే వాళ్ళు స్వీకరించి ఆనందించేవారు. అది ఎప్పుడు జరిగేది? అప్పుడు స్వామివారు అన్నారట, చూసారా మనం బాబా వారి గురించి మాట్లాడేటప్పుడు వారు ఎలా సంతోషిస్తూ ఉన్నారు అని అంటూ వారు కూడా ఆనందించేవారు. నైన్టీన్ 69 ప్రాంతంలో స్వామివారు తమ శిష్యులైన బిఆర్కే గారితోటి తర్వాత వెంకటరామరాజు గారితో కలిసి స్వామివారి తపోస్థానానికి బాణతీర్థం తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అట్లానే కలవై కూడా వెళ్ళారట. కలవై అంటే రాకాడి బాబా వారి పుట్టిన ప్రదేశం. అయితే బాబావారు అక్కడ కట్టినటువంటి ధ్యాన మందిరాన్ని స్వయంగా శుభ్రపరిచి సున్నం కొట్టారనే భక్తి భావంతో స్వామివారు ఈ బిఆర్కే గారితో కలిసి కాస్త ముందుగానే అక్కడికి వెళ్ళారు. మనం ఈ మందిరం ఎలా ఏర్పడిందో చెప్పుకున్నాం. స్వామివారి లీలలు చెప్పుకుంటున్నప్పుడు బాబావారు ఒకసారి స్వామీజీని పిలిచి, శివ మేము ఇక్కడ ఒక ధ్యాన మందిరం కట్టాలనుకుంటున్నాము, నువ్వు వెళ్ళి దానికి కావాల్సిన డబ్బు తీసుకురా అని అంట. స్వామివారికి చెప్తే స్వామివారు ఏమనుకున్నారు, నన్ను డబ్బు తీసుకున్నామన్నారు, నేను సర్వసంగ పరిత్యాగి, నేను బాబా వారికి తెలుసు, సరే ఏదో వెళ్ళి స్వామీజీ ఏం చేశారట, అయినా నాకు వచ్చిన విద్యలు ఏంటి అని ఆలోచించారంట. అన్ని విద్యలు వచ్చినా కానీ డబ్బు తెచ్చే విద్యలు ఏంటని వెళ్ళి సరే ఒక చెన్నైలో ఒక హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ ఉండి అక్కడ ఈ ఇబ్బందులతో వచ్చే వాళ్ళందరికీ మార్గాలు చెప్పేవాడట. మీరు ఈ మంత్రం చేయండి, లేకపోతే ఈ సమయంలో ఇది చేయండి, ఇది చేస్తే మీకు పెళ్ళి అవుతుందనో లేకపోతే ఉద్యోగం వస్తుందనో వాళ్ళకున్న కష్టాలు దొరకడానికి మార్గం చెప్పేవాడట. అట్లా కొంత డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీ చేసి స్వామివారి దగ్గర బాబా దగ్గరికి వచ్చి డబ్బు ఇస్తే, అంటే అన్ని ఖర్చులు పోను ఆ రోజుల్లో 300 అంత వచ్చాయట. బాబావారు ఇలా చూసి, ఇవా దీంతో కనీసం పునాదులైనా లేస్తాయా అనేవారట. అంటే ఏంటి, ఆ తెచ్చిన 300 రూపాయలు ఏ మూలకు వస్తాయి అని. ఇప్పుడు స్వామీజీ వెళ్ళి ఒకసారిగా ఒక మందిరం కట్టడానికి డబ్బులు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు? అందుకని అట్లా 1-2 సార్లు చేసినా కానీ ఒకసారి ఇక రాకాడి బాబా వారు గొంతు పెంచేసి ఇలా అన్నారంట, అసలు నువ్వు మీ ఎంతకాలంలో వేచి ఉండాలి, నువ్వు వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొస్తుంటే మందిరం ఎప్పటికి అవుతుంది అని. ఇక స్వామివారు ఆలోచించారు, ఏంటి బాబా వారికి అన్నీ తెలుసు, నన్ను పరీక్ష పెడుతున్నారా ఏంటి అని వెళ్ళి ఈసారి ఎక్కడికి వెళ్ళను, చెన్నై వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అక్కడ ఒక మందిరంలో కూర్చొని బాబా వారిని ప్రార్థించారట. నాకు 10 రోజులు ఇచ్చారు, మీకు 3 రోజులు ఇస్తాను, ఆ మార్గం కూడా మీరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని. అట్లా అక్కడ కూర్చున్నప్పుడు ఆ మందిరం నుంచి మళ్ళీ ఎవరో ఆ మందిరంకి వచ్చే ఒక భక్తురాలు ఎవరైనా మహనీయుని సేవించుకోవాలని అక్కడ పూజారికి చెప్పడం వలన ఆవిడ వచ్చినప్పుడు ఈయన చేసి చెప్పారట, ఈయన ఎవరో గొప్ప మహాత్ముడు, అసలు భోజనానికి కూడా లేవకుండా ధ్యానంలోనే అదిగో అక్కడే కూర్చొని ఉన్నారంటే
ఆవిడ ఎంతో తల్లి ప్రేమతోటి వెళ్ళి స్వామివారిని బ్రతిమలాడితే ఇక స్వామివారి కాదలేక వాళ్ళతో వెళ్ళారట. వెళ్ళినప్పుడు అక్కడంతా వారికి రకరకాలుగా పూజలు చేసి తర్వాత స్వామివారి గురించి తెలుసుకొని, స్వామి మీకు ఏదైనా మేము చేయగలమా అంటే అప్పుడు స్వామివారు అన్నారట, మా ఇట్లా గురుదేవులు మందిరం కడుతున్నారు, దానికి మీరు ఏదన్నా దక్షిణగా ఇవ్వాలంటే అవి స్వీకరిస్తాము అని. అట్లా తీసుకొని ఎంతో ధనం సేకరించిన తర్వాత వెళ్ళి ఒక్కసారిగా గురువు గారిని ఆశ్చర్యపరిచి అప్పుడు చెప్పారట. అంటే ఏంటి, మనం స్వశక్తితో సాధిస్తామనుకుంటే అవలేదు, కానీ గురుభక్తితోటి ఆయన అనుగ్రహంతో సాధించుకోగలిగానని చెప్పి స్వామి చెప్పినప్పుడు అర్థమైందా శివ అని రాకాడి బాబారు అంటారు. ఆ మందిరం అప్పుడు కట్టిన మందిరం, ఆ ధ్యాన మందిరానికి సరే ఇప్పుడు స్వామీజీ ముందు వెళ్ళారట. వెళ్ళి ఆ కలవై ఉన్న గ్రామంలో ఉన్న బాబావారు కట్టిన చిన్న మందిరంలో దానికి చూడండి, స్వామీజీ అంటేనే అప్పటికి సాక్షాత్ భగవంతుడు. ఆయన చుట్టూ దేవతలందరూ తిరుగుతూ ఉంటారు. ఎంతమంది దేవతలు మనం చెప్పుకున్నాం. కానీ ఆయన గురుసేవ దగ్గరికి వచ్చేసరికి వారి ఎంత స్థాయి అన్నది కాదు. సాయినాథుడైనా, స్వామీజీ అయినా, మాస్టర్ గారైనా ఎవరైనా సరే తమ గురువు విషయానికి వస్తే మళ్ళీ వాడు మామూలు సామాన్యులాగానే బిహేవ్ చేసేవాడు. చేసి ఆ మందిరానికి మనం వైట్ వాష్ చేయాలి, దానికి సేవ చేయాలని చెప్పి స్వామీజీ ఈయన తీసుకొని ముందు వెళ్ళారట. ఈ బిఆర్కే గారిని తీసుకొని ముందు వెళ్ళారు. ఈ రాజుగారు మాత్రం అంటే వెంకటరామరాజు గారు ఆయన ఏం చేశారు, సరే స్వామీజీ వీడు ముందు వెళ్ళారు, ఇక్కడ ఏదో మధ్యలో వీడి దారి మధ్యలో ఒక గొప్ప క్షేత్రం ఉంది, నేను అక్కడ చూసి వస్తానని చెప్పి అక్కడ ఆగారట. సరే స్వామీజీ ఏం చెప్పారంటే అక్కడికి రమ్మని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఆ గ్రామంలో స్వామివారు తనకి ఇచ్చిన అడ్రస్ ప్రకారం ముందుకు వెళ్తున్న కొద్దీ అతనికి తాను దారి తప్పి అటువైపు వచ్చానా అని అనుమానం కలగసాగింది. స్వామివారు ఒక అడ్రస్ ఇచ్చారు, సరే నువ్వు అక్కడికి రా అని చెప్తే స్వామీజీ అని ముందు వెళ్ళారు. సరే ఇతను ఆ అడ్రస్ పట్టుకొని వస్తున్నాడు అనమాట. వస్తుంటే వీడిచ్చిన అడ్రస్ సరికి వెళ్తూ ఉంటే ఎట్లా ఉందంటే అదొక స్లమ్ ఏరియా లాగా. ఇదంతా కూడా ఏంటి ఇట్లా ఉంది, స్వామీజీ ఈ అడ్రస్ తప్పించారా, ఇక్కడికి రమ్మన్నారు ఏంటి అంటే ఏంటి, మనకి ఆ హరిజన వాడలో రోడ్డు మీద అంతా కుళ్ళిపోయిన శరీరాలు పడిపోయి లేకపోతే జంతువులు చనిపోయి ఉండి అంటే ఒక లో ఏరియా లాగా కనపడుతూ ఉంది. స్వామీజీ ఏంటి ఇక్కడికి రమ్మన్నారు నన్ను అని ఆలోచిస్తూ నేనేమన్నా దారి తప్పానా అని అనుకుంటూ వెళ్తున్నాడట వెంకటరామరాజు. ఎందుకంటే ఆ మార్గం అంతా కూడా హరిజన వాడలాగా దారి తీస్తోంది. అవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఎంతో అపరిశుభ్రంగా ఇవన్నీ ఉండేసరికి స్వామీజీని చూస్తేనా ఆయన పుట్టి పెరిగింది మడి ఆచారాలను ప్రాణాళికంగా ప్రేమించే ఒక సదాచార సంపన్నమైన సద్బ్రాహ్మణ కుటుంబంలో. స్వామీజీని తీసుకుందామంటే ఆయన ఎలా ఉంటారు చూస్తే తెలిసిపోతుంది, మెరిసిపోతూ ఒక ఈయన సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వారిని, అట్లానే పెరిగి వచ్చిన వాడు, వీళ్ళకి తెలుసు కదా. అలాంటి స్వామీజీ ఇటువైపు ఎట్లా వచ్చారు, ఈ హరిజన వాడలో ఈ వాసన మనకి మన వైపు తెలుస్తుంది. ఇక్కడంటే అలా ఉండవు, కానీ మనం అటువైపు చూస్తే పాత రోజుల్లో ఇప్పటికి కూడా బాగా స్లమ్ ఏరియా లాగా ఉన్న ఏరియాలో కనుక చూస్తే ఆ స్మెల్స్కి వాటికి అసలు మనం అటు వెళ్ళలేం. అందుకని ఇవి తనకి వెంకటరామరాజుకే ఆ డౌట్ అనమాట, ఇది ఎట్లా స్వామివారిని ఇక్కడికి ఇట్లా ఇచ్చారు అని. అంతటి మహనీయుడు ఇట్లాంటి ప్రదేశంలో అపవిత్రమైన వాతావరణం ఇదంతా ఉన్న చోటకి వచ్చి ఉండని. సరే ఇంకా వెనుగురుతుంటే అదే సమయంలో ఆ దగ్గరలోనే వాడు వచ్చేసారనమాట. సమీపంలో ధ్యాన మందిరంలో నుంచి స్వామీజీ బయటకు వచ్చారట. స్వామీజీ వాళ్ళు ఆ సున్నం కొట్టాలనుకున్నారు, ఆ మందిరానికి వైట్ వాష్ చేయాలనుకున్నారు. అది చేసేసి అది బయటకు వస్తూ ఉంటే అప్పుడు స్వామీజీ కనపడ్డారట. స్వామీజీ అని పేరుకి కనపడగానే నేను ఒక్కసారిగా లేదు, నేను దారి తప్పలేదు, కరెక్ట్ ప్లేస్కే వచ్చాను అని. అయితే ఇతనికి ఏంటి ఇప్పుడు డౌటు, ఈ హరిజన వాడలో రాకాడి బాబా వారు ఇక్కడ ఎందుకు నిర్మించారు మందిరం? అంటే ఏదైనా ఒక పాష్గా ఉండే ఏరియాలోనూ నీట్గా ఉండేదో కనీసం అట్లాంటి ప్లేస్లో చేస్తే బాగుంటుంది. తీసుకొచ్చి అసలు మనం వాసన కూడా భరించలేకుండా ఉన్న ప్రదేశంలో హరిజన వాడలో ఎందుకు కట్టారా, స్వామీజీ ఇక్కడికి ఎలా రాగలిగారా అని ఇతనికి బాగా ఆ యాంగ్జైటీ పెరిగిపోతుంది తెలుసుకోవాలని. సరే ధ్యాన మందిరానికి సమీపంలో ఉన్న బాబా వారి ఇంటికి స్వామివారు శిష్య సమేతనే వెళ్ళారు. ఆ ధ్యాన మందిరానికి దగ్గరలోనే రాకాడి బాబా వారి తల్లిదండ్రులు ఆ ఇల్లు ఉందట. సరే అక్కడికి వీళ్ళని తీసుకొని వెళ్ళారు, ఈ శిష్యుల్ని తీసుకొని. చూడండి ఎంత నాటకం అంటే,
సాక్షాత్తు శివుడే వచ్చాడా అన్నట్టుగా ఉండే పూర్ణానంద స్వామి గురువుగా ఉండాలి అంటే రాకాడి బాబా వారు ఎంత గొప్పవారు అయి ఉండాలి. అంటే ఆయనకి ఒక్కడే శిష్యుడు. అట్లాంటి ఆయన ఎక్కడ పుట్టాడు అంటే చూస్తానికి అసలు వారిని చూసినా కానీ ఈయన మహనీయుడా కాదా అని డౌట్ వచ్చేట్టుగా ఉంటారని చెప్తున్నారు. వీళ్ళంతా విభూది రాసుకొని. తీరా అక్కడికి వెళ్తే ఆ తల్లిదండ్రులకి ఆయన సోదరులకి కూడా రాకాడి బాబా వారు ఇంతటి మహనీయులని కూడా తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇతనికి ఏదో ఒకటి ఇక్కడే చిన్నది ఒక బడ్డీ కొట్టో ఏదో చిన్న షాపో లేకపోతే ఒక ఎద్దుల బండి కొనిపిస్తే ఆయన సర్వైవ్ అవుతాడు, ఇక్కడికి రోజుకు 5 రూపాయలు 10 రూపాయలు సంపాదించుకొని అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే అంతటి మహనీయుడు అయ్యుండి కూడా తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళకి అసలు ఆయన నిజతత్వాన్ని కానీ ఏమీ తెలియనీయకుండా అంత గుప్తంగా ఉంచారు. అందుకే వారు గుప్త యోగులు రాకాడి బాబా వారు అనేది. అంటే తెలుసుకోవడానికి సాధ్యమే కాదనమాట. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారట. అప్పుడు వాళ్ళ రాకాడి బాబా వారి నలుగురు అన్నదమ్ములు అనుకున్నాం కదా, దానిలోంచి పెద్ద సోదరుడైన కుప్పన్ గారు స్వామితో, స్వామి మా మాట వినకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు, ఇంటి వద్దనే చిన్న బీడీ షాప్ పెట్టిస్తాము, రోజుకి 5 రూపాయలైనా మిగులుతాయి అని అంటే వద్దన్నాడు. పోనీ ఒంటెద్దు బండి పెట్టిస్తాము, రోజుకి 10 రూపాయలైనా బాడుకన్నా గిట్టుబాటు అవుతుంది, అది కుదరదన్నాడు. ఇంక మేమేం సాయం చేయలేకున్నాం అని వాడిని అలాగే వదిలేసామని వాపోయారట. చూడండి, స్వామీజీకి గురువు రాకాడి బాబా. రాకాడి బాబా అంటే ఎవరో వాళ్ళకి తెలియకుండా అవటం వల్ల వాళ్ళు అనుకుంటున్నారు ఏమి సంపాదన లేకుండా తిరుగుతూ ఉన్నాడు, అందుకని మేము చిన్న షాప్ పెట్టిద్దాం అనుకున్నాము, ఆయన వద్దన్నారు. అది పెట్టుకుంటే కనీసం రోజుకి 5 రూపాయలన్నా సంపాదించుకునేవాడు. అట్లాగే లేదు పోనీ ఒక ఎద్దుల బండి కొనిస్తాము, ఆ ఊర్లోకి వీళ్ళని ఆ బండిలో దిగుతూ రోజుకో 10 రూపాయలన్నా గిట్టుబాటు అయ్యాయి అంటే అది వద్దన్నాడు. ఇక మేము ఏం చేయలేక ఆయన వదిలేసామన్నారు. అంటే వాళ్ళ రాకాడి బాబా పేరెంట్స్కి కానీ వాళ్ళ బ్రదర్స్కి కానీ అసలు వాళ్ళ సిబ్లింగ్స్కి ఎవరికి కూడా ఆయన ఎంతటి మహిళ చూడటానికి ఎట్లా ఉన్నాడంటే ఆయన కోపీరం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. స్వామివారు మాత్రం ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి తెలియదు కదా తన గురువు ఎంత గొప్పవారు. ఆయన మాత్రం ఒక చిరునవ్వు నవ్వి ప్రయాణానికి సిద్ధమయ్యారు. చివరిసారిగా ధ్యాన మంత్రం దర్శించి వద్దామని అందరూ అక్కడికి వెళ్ళి 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చున్నారు. ధ్యాన మందిరంలో స్వామీజీ, తర్వాత బిఆర్కే, వెంకటరామరాజు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆ ధ్యాన మందిరంలో కూర్చున్నారట. రాజుగారికి అప్పుడు శ్రీ రాకాడి బాబా వారు దళిత వర్గానికి చెందిన వారిని అర్థమైంది. అప్పుడు దాకా వీళ్ళెవరు రాకాడి బాబాని చూడలేదు కదా. ఇప్పుడు దాకా మనం ఏదో అనుకున్నాము, ఇంటికి వెళ్ళి చూస్తేను ఇప్పుడు అర్థమవుతోంది స్వామివారేమో బ్రాహ్మణులు, ఈయనేమో దళిత వర్గానికి చెందినవాడు అని చెప్పి, అంటే ఈ హరిజనవాడలో ఎందుకున్నారు అని అప్పుడు అర్థమైందట. మహనీయులు ఏ కులంలో జన్మించినా వారు మహనీయులే. వారందరూ కూడా ఈ ప్రపంచానికి ముద్దు బిడ్డలే కదా. బాబా వారు మాయను ప్రవేశపెట్టి తన సొంత సోదరులు కూడా గుర్తించలేని విధంగా, అంటే వాడందరూ ఈయనేదో అసలు ఏమి చేయకుండా తిరుగుతున్నాడు అనుకుంటున్నారు. ప్రపంచమంతా ఆయన పాదాల దగ్గర ఉండే స్థితిలో ఆయన ఉంటే, సరే ఏ మహనీయుడి తపోశక్తి త్యాగనిరతి స్మరణకు వచ్చినంత మాత్రాన స్వామీజీ అంతటి వారు ఆనంద పరవశలే ఆనంద బాష్పాలు కారుస్తారో ఆ మహనీయుడి గురించి వారి సొంత సోదరులకు అవగాహన ఆ పాటిది. అంటే ఎప్పుడు రాకాడి బాబా గురించి స్వామీజీ తలుచుకున్నా కానీ ఆయన ఒక రకమైన ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతారు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ, అంటే ఎంతటి గొప్ప బాబా వారి గురించి ఆయన స్వామీజీ స్మరిస్తేనే ఆయనకి అంత ఆనందం ఉండిపోతుందో, అట్లాంటి రాకాడి బాబా వారి గురించి వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ సోదరులకు కూడా తెలియకపోవడమే అంత మాయ. అంటే ఆయన అంత మాయను ప్రవేశపెట్టారు రాకాడి బాబా వారు అని. ఆయన అందరికీ అంత సులభంగా అందేవారు కాదు. చూడండి, గమ్మత్ ఏంటంటే రాకాడి బాబా వారిని ఎవరు దర్శించినా కానీ ఆయన విచిత్రంగా ఉండేది వేషధారణ కూడా. అంటే రోజు అగ్నిగుండంలో ఎన్నో నిరంతరం అగ్నిగుండం ఆయన దగ్గర వెలుగుతూనే ఉండాలి. అడవిలో చెట్లు అవి వేసేవారట. ఎంతటి తెల్లటి విభూది అంటే అదంతా అవగానే ఆయన స్నానం చేసి మొత్తం విభూతి రాసుకునేవారట. చూసేవాడికి భయం కలిగేంత. ఆయన దగ్గర పిల్లలకు కూడా అలానే పూసేవారు, అలానే డ్రెస్ చేసేవారు. అంటే చూడగానే మనం ఏమనుకుంటాం, ఒక స్వామీజీ అంటేనో లేకపోతే ఒక మహనీయుడు అంటేనో ఏదో కాషాయం వేసుకొని చూడగానే మనల్ని ఆకర్షితులు చేసేట్టుగా ఉంటారు. వీరిని చూస్తే
ఎట్లా ఉన్నారంటే ఈయన మహనీయుడు అని గుర్తించడానికే కష్టపడే స్థితిలో ఉన్నట్టుగా వారి మాయ, వారి రూపము, ఆ వేషధారణ, విభూతి రాసుకోవటం అంతా అలా ఉండేదని. అందుకని అంటున్నారు ఆయన సులభంగా అందరికీ అంత తేలికగా దొరుకుతారా అని. సరే, ధ్యాన మందిరంలో స్వామీజీ కూర్చున్న స్థలానికి సరిగ్గా పై భాగంలో, అంటే ఆ కొట్టంచూరులో ఒక ధ్యాన మందిరం, అంటే అది బిల్డింగ్ కాదు, ఒక చిన్న హట్ లాంటిది అనుకోండి. ఆ హట్లో ఎలా ఉంటాయి, ఆ కర్రలతో వేసింది కానీ కప్ప అలా ఉంటే, ఆ చూరు ఉంటుంది కదా, దానిలో కరెక్ట్గా స్వామివారు ఇలా కూర్చున్నారట. ఆయన పైన అలా ఉంది, అంటే ఇట్లా ఒక పాయింటెడ్గా ఉందనుకోండి. సరే, ప్రయాణానికి సిద్ధమే, ఇక లెగుద్దామని స్వామివారు అలా పైకి లేవగానే స్వామీజీ తలకు తగిలి ఆ పాదుకలు క్రింద పడ్డాయి. పైన చూరులో ఉన్నాయి అట పాదుకలు, రాకాడి బాబావారి పాదుకలు. అది ఆ బాబావారు తాము ఉపయోగించిన చిన్న చెక్క పాదుకలు ఏనాడో అక్కడ పెట్టినట్లున్నారు. సరే, స్వామివారి అంతా వచ్చి వైట్ వాష్ చేసి అంత అయిపోయి మళ్ళీ ఇంకా వెనకెళ్ళిపోదామని అక్కడ కూర్చొని కొంచెంసేపు స్వామివారి లేవగానే స్వామివారి తలకి కరెక్ట్గా ఆ పైన చూరులో అట్లా పెట్టినటువంటి వారి పాదుకలు తగిలాయట, తగిలి కింద పడ్డాయి. ఇక చూడండి ఎట్లా ఉంటుందో. వాటిని గుర్తుపట్టిన స్వామీజీ గురుపాదకు లభ్యమయ్యాయని ఎంత ఆనందపరవశులయ్యారో చెప్పలేం. ఆయన ఏం సాధించాలి? సాక్షాత్తు శివస్వరూపుడు, పూర్ణానంద స్థితిలో ఉన్నవారు, సాయినాథుడికి ఆయనకి భేదమే లేదని అనుభవాలు ఇచ్చిన వారు. బాబా భక్తులు ఆయన స్వామీజీ దగ్గరికి వెళ్తే బాబాగానే కనపడ్డారు. అట్లాంటి స్థితిలో ఉన్న వారికి వారి గురుపాదుకలు దొరికాయని చెప్పి ఆయన ఎంత ఆనందపడ్డారో అట. పైగా స్వామీజీ ఇంకో మాట అంటారు. వారు ఆనంద బాష్పాలు కారుస్తూ, తండ్రి, మేము చేసిన ఘోరంత సేవకు సంతసించి ఈ విధంగా కొండంత కృపను కురిపించారా అని అన్నారట. స్వామీజీ అక్కడికి వచ్చి ఏం చేశారు? ఆ ధ్యాన మందిరానికి అదంతా వైట్ వాష్ అది ఇదంతా చేయించి ఇంత సేవ చేస్తే, మేము ఇంత చిన్న సేవ చేస్తే నువ్వు సంతోషించి మాకు ఇంతటి కృపను ప్రసాదించావా, అంటే గురుపాదుకలను ప్రసాదించావా అని చెప్పి స్వామీజీ అంటున్నారు. తండ్రి, మేము చేసిన ఘోరంత సేవకు, అంటే ఇంత చిన్న సేవకు సంతోషించి ఈ విధంగా కొండంత కృపని కురిపించారా? పరమ పవిత్రమైన మీ పాదుకలను మాకు అనుగ్రహించడానికి ఏదో ఒక వంకతో మమ్మల్ని రప్పించుకున్నారా? అంటే మాకు ఈ ప్రసాదించడం కోసమే మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నారా? అంటే చూడండి ఎంతటి గురుభక్తి, ఎంతటి కృతజ్ఞతాభావం. అంటే మేము చేసిన ఇంత చిన్న పనికి మీరు మమ్మల్ని ఇంతగా బ్లెస్ చేయడానికి మీరు ఇక్కడికి రప్పించుకున్నారా అని అంటూ వాటిని తమ కళ్ళకద్దుకొని రాజుగారికి అందజేశారు. రాకాడి బాబా వారు వాడికి పెట్టుకున్న పాదుకల్ని అక్కడ లభిస్తే ఒక భగవత్ స్వరూపమైన స్వామీజీ పాదుకల పట్ల ఎలాంటి, స్వామివారి పాదుకల పట్ల, బాబావారి పాదుకల పట్ల ఎలాంటి గురుభావాన్ని, ఎలాంటి గౌరవాన్ని స్వామివారి కళ్ళకద్దుకొని అవి రాజుగారికి ఇచ్చారట. సరే, అవి తీసుకొని వెళ్తూ వెళ్తూ రాజుగారు, ఈ వెంకటరాజు గారు, రామరాజు ఏంటి స్వామీజీని అడుగుతున్నాడు. అతని మనసంతా ఎట్లా కొట్టుకుంటూ ఉందంటే, ఈయన నిన్ను స్వామీజీ ఏమో ఇలా ఉన్నారు, వీళ్ళ గురువు గారేమో దళితుడు, ఈయన అతనికి మింగుడు పడట్లే. ఇప్పుడు స్వామీజీ హరిజన్ వాళ్ళకు వచ్చి అసలు ఎలా వచ్చారు, పైగా మళ్ళీ బాబా వారి ఇంటికి వెళ్ళారు, వాళ్ళని చూడకపోతేనేమో అసలు ఏం తెలియని వాళ్ళులా ఉన్నారు అని ఆలోచిస్తూ ఇక ఉండబట్టలేక స్వామీజీని అడిగారట. స్వామీజీ, భరించలేని దుర్వాసన వెదజల్లే ఆ వాతావరణంలో కొంచెం సేపు ఉండడం కూడా మాకు దుర్భరంగా ఉంది. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా, ఒక్క రోజైనా ఉన్నారా అని అడిగారట. అంటే అప్పటి వరకు నా యాంగ్జైటీ తట్టుకోలేక, అంటే ఏంటి, వాళ్ళు వచ్చింది బాగా ఈ దళితులు ఉండే ప్రదేశం, పైగా బాబావారు కూడా అదే కుటుంబానికి చెందినవారు కాబట్టి, అందుకని ఇక ఉండబట్టలేక స్వామీజీని అడిగారు. స్వామీజీ, మీరేంటి ఇలాంటి ప్లేస్కి వచ్చారు, మీరు ఎప్పుడైనా ఇక్కడ ఉన్నారా, ఒక్క రోజైనా ఉన్నారా అంటే అప్పుడు స్వామీజీ చెప్తున్నారు, ఒక్కరోజు కాదు, చాలా రోజులు ఉన్నాను. ఉండటమే కాదు, బాబా వారింట్లో వారు వడ్డించే ఆహార పదార్థాలను గురుప్రసాదంగా భావించి తింటూ బాబా వారితో పాటు అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఆనందంగా ఉన్నాను అన్నారు. మనకి గురువు దొరికినా కన్వీనియన్సెస్ కావాలి, కంఫర్ట్స్ కావాలి. గురు సన్నిధే ఆనందం. గురువు యొక్క ప్రత్యక్ష సన్నిధి ఎలాంటి ఆనంద స్థితిలో ఉంటుంది? స్వామివారు అంటున్నారు, నేను అక్కడే వాళ్ళు పెట్టినవి అన్ని గురుప్రసాదంగా తీసుకుంటూ అక్కడే బాబా వారితో పాటు నేను ఆనందంగా ఉన్నానని చెప్పి స్వామీజీ అన్నారు.
అని చెప్తూ స్వామివారు అన్నారు. ఆ ధ్యాన మందిరం నిర్మించే సమయంలో అట్లానే అక్కడే ఉండటం తటస్థించిందండి. ఈ విషయాన్ని గురించి స్వామివారు అప్పుడు వివరించిన వివరాలన్నీ కూడా ఇక్కడ అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ కేవీజీ కృష్ణమూర్తి గారు, శ్రీమతి సావిత్రమ్మ దంపతులు వాళ్ళ కుమారుడైన కె సుధాకర్ మాటల్లో తెలుసుకున్నాను. అంటే ఇది జరిగినప్పుడు అక్కడ ఈయన కూడా ఉన్నారట. నేను ఎప్పటి నుండో ఒక పౌర్ణమి నాడు స్వామివారి సన్నిధిలో ఉండాలని ఎంతగానో తపన పడేవాడిని. స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీ దగ్గర ఉండాలి అని చెప్పి ఈ తపన పడేవాడట. ఎవరంటే ఈ సుధాకర్, కేవీజీ. అలా అనుకుంటూ ఉంటే ఒకసారి 1989లో ఒక పౌర్ణమి రోజు నేను సున్నిపెంట ఆశ్రమానికి, అంటే మన శ్రీశైలం దగ్గర సున్నిపెంట ఆశ్రమానికి వెళ్ళి అక్కడ నెమలిపాదు చెట్టు కింద కూర్చొని శ్రీ సూక్తం పారాయణ చేస్తూ ఉంటే నేను కోరుకున్నట్లుగానే స్వామీజీ వద్ద నుండి వారి పిలుపు రానే వచ్చింది. చూడండి, ఇప్పుడు ఎక్కడ స్వామివారి అధిష్టానం ఉందో అక్కడ అప్పుడు ఒక నెమలిపాదం చెట్టు ఉండేదట. సో అక్కడ కూర్చొని, దాని కింద కూర్చొని ఆయన శ్రీ సూక్తం పారాయణ చేస్తూ ఉన్నారు. శ్రీ సూక్తం పారాయణ చేస్తూ ఉంటే ఆయన కోరుకున్నట్టుగానే స్వామీజీ వారు పిలిపించారట. అప్పుడు నేను వారి దగ్గర పరుగున వెళ్ళాను. అక్కడ స్వామివారు తమ గది ప్రక్కన ఉన్న వరండాకు అటువైపునున్న దొడ్లో ఒక మంచం పై కూర్చొని ఉన్నారు. ఆ ఆశ్రమంలో స్వామివారు ఒక మంచం మీద కూర్చొని ఆ చెట్ల దగ్గర కూర్చొని ఉన్నారట. ప్రక్కనే ఆవు పేడతో చక్కగా అలికిన నేల మీద దానిపై పండిత శిరోమణి అయిన పాలకొల్లు లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూర్చొని ఉన్నారు. చూడండి, మనం ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎంత గొప్పగా అంటే వీళ్ళకి ఆయన జాతకం చూసుకొని స్వామీజీ దగ్గరికి బాగా లేట్ వయసులో వచ్చారు. ఆయనకి జాతకం చూసుకొని ఇక ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసు అనమాట. ఇంకేముంది, భయపడిపోయి ఆ పోయేది ఏదో స్వామీజీ సన్నిధిలో పోతే అన్న బాగుంటుందని చెప్పి ఆ రోజు ఆశ్రమానికి వచ్చారట. వస్తే ఆయన భార్య ఏమో వరుసగా ఫోన్ చేయటం, మావారు వచ్చారా అంటే ఇంకా జీవించే ఉన్నారా అని తెలుసుకోవటం అనమాట. అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఆయన మాట్లాడుతూ బాగానే ఉన్నారమ్మా, ఎదుగో స్వామీజీతో మాట్లాడుతున్నారని ఇవంతా లోపల చెప్తూ అంటే ఆయనకి మళ్ళీ వాళ్ళకి ఎట్లాంటి వరం ఇచ్చారంటే వాళ్ళ అన్నదమ్ములిద్దరికీ కూడా వాళ్ళు కోరుకున్న రోజు మరణించే విధంగా ఇచ్చారు. చూడండి, అది ఎవరు సాధ్యం అవుతుంది? కష్టం తొలగించడం వేరు, వాళ్ళ ఇచ్ఛా మరణం, వాళ్ళు ఏ రోజు వెళ్ళిపోవాలనుకుంటే ఆ రోజు ఇచ్చేట్టుగా అట్లాంటి అదృష్టం పొందిన వాళ్ళు అనమాట ఈ లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. స్వామివారి దగ్గర ఉండి, ఆయన గొప్ప పండితుడు, స్వామివారి దగ్గర ఉండి ఎంతోమంది అక్కడ ఆశ్రమంలో ఆడపిల్లలందరికీ కూడా దుర్గా సప్తసతి, తర్వాత శ్రీ సూక్తం ఇవన్నీ వారు నేర్పేవారట స్వామివారు చెప్పినప్పుడు. అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో చుట్టుప్రక్కల ఉన్న పూల పరిమళాలు ఒకవైపు అయితే, పూర్ణచంద్రుడు ఒక గొడుగులా స్వామివారి శిరస్సుపై నిలబడి ఉన్నాడు. స్వామివారి కూర్చుంటే పైన చంద్రుడు, అంటే ఆ రోజు పౌర్ణమి కదా, ఎట్లా ఉన్నారంటే స్వామివారికి ఆయన గొడుగు పడుతున్నాడు అన్నట్టుగా కరెక్ట్గా స్వామివారికి పైన ఉన్నాడట. అక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, రాత్రి 10 గంటల సమయంలో ఉదయాస్తమయంలో కిలకల రావులతో పక్షులు తిరుగుతూ ఉన్నాయి. రాత్రి 10ంటికి మామూలుగా అయితే ఎట్లా ఉంటుంది, పక్షులన్నీ కూడా క్వైట్ అయిపోతాయి. 7కి మనకి చెట్టు మీదకి వెళ్ళాయంటే సాయంత్రం 6 తర్వాత ఇంక మళ్ళీ మనకి ఆ పక్షుల శబ్దాలు వినపడవు. రాత్రి 10 గంటలైనా కానీ ఆ శబ్దాలన్నీ వినపడుతూ వీడికి ఆశ్చర్యపరుస్తున్నాయండి. ఇదేంటి స్వామివారి సన్నిధిలో ఇప్పుడు రాత్రి 10 అయినా కానీ పక్షులు ఇంకా ఇట్లా ఈ శబ్దాలు చేస్తూ కిలకిల రావాలతో తిరుగుతూనే ఉన్నాయి. నాలా పక్షులు కూడా పున్నమి వెన్నెలలో సర్వేశ్వరుని స్వామివారి సాన్నిధ్యంలో ఉల్లాసంగా గడపాలని వచ్చి ఉంటాయి అనుకున్నాడట. సరే, అట్లా అనుకుంటూ ఉంటే ఈయన భావం గ్రహించిన స్వామీజీ నన్ను చూసి భలే బాగుంది కదా అని అన్నారట. చూడండి, స్వామివారు మనం నోట్లో నుంచి మన మాట చెప్పక్కర్లా, మీకు ఎప్పుడైతే మనసులో ఆ భావం కలిగిందో, ఏంటి ఈ పక్షులు కూడా నాలాగే స్వామివారి సాన్నిధ్యంలో ఈ పౌర్ణమి రోజుల ఆనందించడానికి, ఉల్లాసంగా ఉండటానికి వచ్చాయి అనుకోగానే స్వామివారు అలా చూసి చాలా బాగుంది కదా అన్నారట. అంటే మనసులో ఏ ఆలోచన అయితే వస్తుందో ఆ ఆలోచన తగ్గట్టుగా స్వామివారు అడుగుతూ ఉన్నారు. ఎంతో బాగుంది, నేను మాటలు చెప్పలేకపోతున్నాను స్వామీజీ అన్నారట. నవ్వుతూ, చూసావా గమ్మత్తు, కొంతమందికి వెన్నెల చూడగానే చక్కగా శ్రీ సూక్త పారాయణ చేసుకుందామా, ధ్యానం చేసుకుందామా అని అనిపిస్తే,
మరికొందరికి బ్రాందీ బీరు త్రాగుదామా అనిపిస్తుంది. అంటే ఒకే పౌర్ణమి, ఒకే చంద్రుడు, ఒకే ప్రశాంతత, అదే చల్లదనం. ఒకళ్ళ మనసుకి ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది, ఇప్పుడు కనుక కూర్చొని సాధన చేసుకుంటే, లేకపోతే శ్రీ సూక్త పారాయణ చేసుకుంటేను, లేకపోతే సప్తశతి పారాయణ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారట. ఒకడికి ఏమబ్బా ఎంత బాగుంది, ఇక్కడ కూర్చొని బయట కూర్చొని చక్కగా పార్టీ చేసుకుంటేనో ఏదో డ్రింక్ చేస్తేనో బాగుంటుందని అనిపిస్తుంది. ఇదే మాయ, ఎంత విచిత్రంగా ఉంటుంది ఇదంతా ఇలా ఉంది సృష్టి వైచిత్రం అని చెప్పి స్వామివారు అంటే. అట్లా ఇక ఈయన సుబ్రహ్మణ్య శాస్త్రి గారేమో ఎప్పట్లాగే శ్లోకాలు మంత్రాల గురించి చర్చ ప్రారంభించారు. మరి వారు పండితులు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు కనుక ఇట్లా ఇతర ఆధ్యాత్మిక విషయాల చర్చకు దారితీసింది. చివరికి రాకాడి బాబా వారి గురించి, వారి పాదుకల గురించి శాస్త్రి గారు స్వామివారిని అడగ్గా, వారు చాలా వరకు ఆశ్రమానికి వస్తున్న భక్తులు మా పాదుకలు కావాలి అని అడుగుతూ ఉంటారు, కానీ నేనెన్నడూ నా గురుదేవుల్ని వారి పాదుకలు ఇవ్వమని అడగలేదు అన్నారు. అంటే ఈ లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా కూర్చొని స్వామీజీని అడుగుతూ ఉన్నారట. స్వామీజీ రాకాడి బాబా గురించి మాట్లాడుతూ రాకాడి బాబా వారి పాదుకల గురించి, వారి గురించి అడిగినప్పుడు అప్పుడు స్వామీజీ అన్నారట, చాలా మంది ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరూ స్వామీజీ మీ పాదుకలు కావాలని అడుగుతూ ఉన్నారు, నేను మాత్రం నా గురువుని ఎప్పుడు నీ పాదుకలు కావాలని అడగలేదు అన్నారు అని స్వామీజీ అంటున్నారు. గురువు మనసులో ఉండాలి, గురువు మనసులో ఉండాలి, కానీ వాళ్లకు వీళ్లకు చూపడానికి కాకూడదు. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు స్వామీజీ. నేను నా గురువుని బాబా నాకు మీ పాదుకలు ఇవ్వండి, వాటిని పూజించుకుంటాను అడగల. ఎందుకని? ఆయన నుంచి వేరుగా ఉన్న భావన లేదు, మనస్సులో కూడా ఎప్పుడు గురువే ఉన్నాడు. అందుకని మనకి గురువు మనసులో ఉండాలి. అందుకని మనసులో ఉంటే ఏమవుతుంది, ఎక్కడైనా ఆయన స్మరించుకోగలం. ఎక్కడైనా మనసంతా అంటే మనకు కావాల్సిందే మన మనసే ఆయన రూపాన్ని ధరించటం. ఇప్పుడు పాదుకలుగా ఉన్నాయి అనుకోండి, అక్కడికి వెళ్తారు, పూజ చేసుకుంటారు, బయటకు వెళ్తారు, ఎక్కడ పూజ చేస్తారు? అందుకని స్వామీజీ చెప్తున్నారు, ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరూ స్వామీజీ మీ పాదుకలు ఇస్తే పూజించుకుంటాం అనేవాళ్లే, కానీ నేను మాత్రం నా గురువుని పాదుకలు ఏ రోజు అడగలేదు. బాబా మాత్రం అడిగారా? సాయినాథుడు అడిగాడా? ఏ ఒక్క కోరిక ఏమీ లేకుండానే 12 సంవత్సరాల పాటు సేవ చేశారు. గురువు సంప్రీతుడై ఆయనకి ఆనస్థితిని ఇచ్చాడని చెప్తున్నారే తప్పించి, ఇదిగో నేను మళ్ళీ నాకు ఆయన పాదుకలు ఇచ్చారు, వాటిని పూజ చేసుకుంటూ ఉండని చెప్పారని ఎక్కడా చెప్పాలా. కనుక స్వామీజీ అన్నారు, చాలా వరకు ఆశ్రమానికి వచ్చిన భక్తులందరూ మా పాదుకలు కావాలని అడుగుతూ ఉంటారు, కానీ నేనెప్పుడు నా గురుదేవుల్ని వారి పాదుకలు ఇవ్వమని అడగలేదు. గురువు మనసులో ఉండాలి, కానీ వాళ్లకు వీళ్లకు చూపటానికి కాకూడదు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆలోచనలు ఉంటాయి. మేము ఒకసారి బీఆర్కే వెంకటరామరాజు గారితో కలిసి 1969లో బాబా వారి స్వగ్రామాన్ని కలవై వెళ్ళాం. అక్కడ 68లో బాబా వారు నేను కలిసి కట్టిన గడ్డితో కప్పిన శివాలయం ఉన్నది. అంటే ఇందాక మనం ధ్యాన మందిరం అనుకున్నాం కదా, అది గడ్డితో కప్పినటువంటి శివాలయం. అందుకే చూరులో ఆయన పాదుకలు ఉన్నాయని పెట్టారు చెప్పారు కదా, శివాలయం చూరులో ఈయన పాదుకలు పెట్టారట. మేము అక్కడికి వెళ్ళి ఆలయాన్ని శుభ్రపరిచి బయటికి వస్తుండగా చివరిలో వస్తున్న నాకు నా జటపై ఏదో తగిలినట్లు అనిపించింది. చూస్తే అవి రాకాడి బాబా వారి పాదుకలు. గురు పాదుకలు ఎక్కడ ఉంటాయో అవి అక్కడ తగిలేసరికి నాకు చాలా ఆనందం కలిగింది. స్వామివారు చెప్తున్నారు. అంటే ఏంటి? మనం సాధన చేసినప్పుడు మనలోని ఎన్ని చక్రాలైనా దాటుకుంటూ పైదాకా వచ్చినా కానీ చివరికి గురువు యొక్క అనుగ్రహం లేకుండా పొందే పరిస్థితే లేదనమాట. ఎన్ని యోగ శాస్త్రాలు చేసుకున్నా మళ్ళీ గురువు అనుగ్రహం కలిగితే మాత్రమే. మాకు ఇవన్నీ ఎందుకండి, గురువు అక్కర్లేదు మాకు, మేము ఆ గ్రంథం చదువుకున్నాం, లేదా ఇంకో ఎక్కడో నేర్చుకున్నాం, ఈ కుండల్ని చేస్తే చాలట, లేకపోతే అది చేస్తే చాలట అనేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, తెలిసి తెలియని ఇగ్నరెన్స్ తోటి. కానీ చివరికి అది యోగ శాస్త్రం కూడా చెప్తుందట, ఇందులో చెప్పినవి చేసినా చివరి స్థితి పొందాలంటే మళ్ళీ గురువు అనుగ్రహం కావాలి అని. అదే గురువుని మెప్పిస్తే ఆయన ఒక్కసారి ఊరికే తల మీద చేయబెట్టారంటే వాడు పండితుడు అయిపోతాడు, లేకపోతే జ్ఞానం అయిపోతాడు. అందుకని ఎంతో కాలంగా మనం చేసే తపస్సులు విఫలం అవ్వచ్చు, కానీ గురు సేవ చేస్తూ ఉంటే, గురువు దగ్గరే ఉంటే ఏ క్షణాన ఆయనకి అనుగ్రహం కలిగినా కానీ మన మీద జీవితం మారిపోతుంది. అందుకని అన్ని సాధనలోకి గురువుని సేవించడమే ఉత్తమమైంది, తేలికైంది.
మనం విద్య నేర్చుకుంటూ ఉన్నాం, అహంకారం వస్తుంది, చాలు అయిపోయింది. లేదు ఏదో చేస్తూ ఉన్నాం, 2 సిద్ధులు వచ్చాయి, అయిపోయింది జీవితం. అంటే ఏంటి, అక్కడ దాకా వెళ్ళటం ఎంతో కష్టం. మన సిద్ధులు పొందేటప్పటికి మనకి అంటే ఎంత తీవ్రంగా చేస్తే వస్తాయో, అసలు వచ్చాయే అనుకోండి చాలు. ఇప్పుడు ఏమి లేకపోతేనే మనకు అహంకారం ఎక్కువ ఉంటుంది. ఇంకా సిద్ధులు వస్తే మన పరిస్థితి ఏంటి? ఇందాక చెప్పింది అదే, పులి కనపడింది, పులిని చూసి భయపడి వెళ్ళాడు అడవిలో అని. అంటే అడవి అంటే ఈ ఈ సాధనలో ఈ ప్రపంచంలో వెళ్తూ ఉంటే సిద్ధులు గనక ఎదురైతే ఏంటి పరిస్థితి అని. అందుకని స్వామీజీ అంటున్నారు, కరెక్ట్గా గురుపాదుకలు ఎక్కడ అంటే సహస్రారంలో అవి ఉండేది, గురుపాదుకలు అక్కడ ఉంటాయి. కరెక్ట్గా అక్కడే తగిలాయి పాదుకలు. అంటే నా గురు పాదుకలు ఉండే ప్రదేశంలోనే మళ్ళీ ఆ పాదుకలే తగిలాయి అంటున్నారు స్వామీజీ. గురు పాదుకలు ఎక్కడుంటాయో అవి అక్కడ తగిలేసరికి నాకు చాలా ఆనందం కలిగింది. అలా రాకాడి బాబా వారి పాదుకలు మనకి సంప్రాప్తించాయి. అట్లా ఈ రోజున మనకి శ్రీశైలంలో స్వామివారి ఆశ్రమంలో భువనశ్రీ యంత్రం ముందుండే బాబావారి పాదుకలు ఆ పాదుకలు, అంటే స్వామివారికి లభించిన పాదుకల్ని. అవి వివరించగానే మేము కూర్చున్న ప్రాంతంపై ధన్మని శక్తివంతమైన ఒక మెరుపు మెరిసింది. అంటే స్వామీజీ కనుక వారి గురువు గారి గురించి, రాకాడి బాబా వారి గురించి ఎప్పుడు ఏ గొప్ప విషయం చెప్పినా లేకపోతే ఆనందంగా చెప్పినా వెంటనే బాబా వారు తన ప్రశంస తెలియజేసేవారంట. ఎందుకని, అదేంటండి స్వామీజీ ఇక్కడున్నారు, బాబా ఎక్కడుంటారో కదా, ఆయనకి ఎట్లా తెలుసు ఇలా మాట్లాడుకునేది అంటే, భగవత్ చైతన్యం అంతటా నిండి ఉంటుంది. ఆయన అన్ని రూపాల్లోనూ ఇప్పుడు మనతోనూ మన పక్కన అన్ని వింటూనే ఉన్నారు. అట్లా స్వామివారు ఎప్పుడు చెప్పినా కానీ అట్లా మళ్ళీ ఒక్కసారి ఎప్పుడైతే స్వామివారు అన్నారో, నాకు అలా బాబా వారి పాదుకలు లభించాయి, ఆ గురుపాదాలు ఎక్కడుంటాయో అక్కడే గురు పాదుకలు తగిలేసరికి నాకు ఆనందం కలిగింది అనగానే వెంటనే ఒక్కసారి పెద్దగా మెరుపు వచ్చిందట. ధన్మని ఒక శబ్దం వచ్చి ఒక మెరుపు మెరిసిందట. అంటే బాబావారు అప్రూవ్ చేస్తున్నారు, బాబావారు సంతోషిస్తున్నారు అని. అంటే మనం చెప్పుకునే విషయాలు వారు వింటూ ఉన్నారు అని ఒక మెరుపు మెరిసింది. ఉన్నటువంటి అందరూ అట్లా మెరిసేసరికి మేము ముగ్గురం ఒకసారి పైకి చూసాము. అది అర్థం కాక నివ్వరిపోయి మేమిద్దరం ప్రశ్నార్థకంగా స్వామిని చూడగా వారు నవ్వుతూ మన మాటలు విని బాబా వారు సంతోషిస్తూ ఉన్నారు అని అప్పుడు అన్నారట. అప్పుడు ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి